ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించవలసిన మీడియా తప్పుడు కథనాలు ప్రచురించి నాయకుల పరువు ప్రతిష్ట బజారుకు ఈడ్చడం ఎంత మాత్రం సమంజసం కాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ప్రముఖ ఛానల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కుటుంబంపై అవాస్తవాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారని, యనమల ప్రజా పాలనలో ఎటువంటి అవినీతి అరాచకాలకు తావులేదని ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. తమ ప్రచార మాధ్యమంలో ప్రచారం చేసిన ఏ ఒక్కటి నిజం లేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు, యనమల దివ్య నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి పరుగులు పట్టిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతమనేటి అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ, మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్ల లోవరాజు, జనసేన పార్టీ నాయకులు పోనం చిన్నబాబు, సోడిశెట్టి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీవీ వారు మాధ్యమాల్లో ప్రసారం చేసినటువంటి ప్రసారం నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మన యనమల రామకృష్ణ గారి మీద, యనమల దివ్య గారు మేడం గారి మీద బురద జల్లే కార్యక్రమం ఎన్టీవీ తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు నిన్న నుంచి కూడా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి అభిమానులు అయితే, తెలుగుదేశం కార్యకర్తలు అయితే అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యాలయం దగ్గర ఫోన్లు చేసి ఏది ఏదైనా అసత్య ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూస్తూ ఊరుకుంటున్నారని కూడా అందరూ కూడా చాలా ఉద్రిక్తతో రగిలిపోతున్నారు. మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏ ఉద్రిక్తలు తలెత్తకుండా ఎవరికి ఏదైనటువంటి గొడవలు కానీ ఇది కానీ జరగడానికి ఏ ఆస్కారం లేకుండా ఈరోజు ఖండన ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రామకృష్ణ గారు తుని నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి ఈరోజు ముక్తకాండంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. మరి ముఖ్యంగా అసలు మరి ఎన్టీవీ వాళ్ళకి బుర్ర బుద్ధి ఉందో నాకు అర్థం అవటం లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఫ్రీ, గ్రావెల్ ఫ్రీ పెట్టింది తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రకటించలేదు. ఇస్తానని ఎలక్షన్ టైంలో ప్రకటించారు, కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2-3 నెలల్లో వెంటనే ప్రవేశపెట్టింది యనమల రామకృష్ణ గారు. కావాలంటే మీరు ఆలయాలు ఎదవసొల్లు చెప్పి ఎదో నాటకాలు ఎదో ప్రచారాలు కాకుండా ఇక్కడ తుల్లో ఉన్నట్టు ట్రాక్టర్ యూనియన్లు ఉన్నాయి, 2 బళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వెళ్ళి ప్రశ్నించండి. మీరు నాయకులు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఫ్రీగా తెచ్చుకుంటున్నారా అన్నది మీరు తెలుసుకుని ఆడండి ముందు. అది లేకుండా ఇదేంటి తప్పుడు ప్రచారాల్లో, తప్పుడు ఇదిలోనే వాళ్ళు ట్రాక్టర్ గ్రావెల్కి 370 రూపాయలు మైనింగ్ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు ఫోన్ ద్వారా ప్రే చేస్తున్నారు, ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ యూనియన్లో ట్రాక్టర్లో ఉన్నట్టు వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళే కాదు కదా, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని ముందే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించండి, తప్పు అయితే అడగండి. ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నారు, గ్రావెల్ ఫ్రీ, మైనింగ్ వాళ్ళు డబ్బులు కడుతున్నారు. ఎవరన్నా గత గవర్నమెంట్ లో నాయకులు కట్టేవారు, ఇవాళ మైనింగ్ కడుతున్నారు. ఇవేమి తెలుసుకోకుండా అసందర్భంగా పేలాపనలో అసందర్భంగా పేలడం ఇది కాదు. లెక్క నుంచి అందుకు మరి మీడియా వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే పాత్రికేయులన్నా, ఛానల్స్ అన్నా, తుని తెలుగుదేశం పార్టీ వారికి కానీ, మరి నాయకులకి మాకు కానీ అందరికీ కూడా అపారమైన గౌరవం, అపారమైన అభిమానం కూడా. అలాగే ఎంతో గౌరవంతో వాస్తవాల్ని ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో, అలాగే తప్పులను కూడా నిజంగా నిర్ధారించి తప్పులను కూడా ఎత్తు చూపే మీడియాలు అన్న మాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం. ఆ గౌరవం ఎప్పుడు కూడా మీడియా వారికి ఇస్తాం. అలాగే ఛానల్స్ వారు కానీ, మరి రిపోర్టర్లుగా వ్యవహరించేవారు కానీ ఆ గౌరవాన్ని కూడా పెంపొందించుకునే విధంగా ఉండాలి. స్థాయి దిగజార్చుకునే విధంగా ఉండకూడదు. ఈ రోజున ఎప్పుడు నిన్న మరి వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలు చూపించి అబద్ధాలు చెప్పి
నిన్న వార్త ప్రచురించడం జరిగింది. అది నిన్న ఎన్టీవీలో మరీ ముఖ్యంగా ఒక 3-4 పాయింట్లు పచ్చి అబద్ధాలు మరి టీవీ ద్వారా చూపించడం జరిగింది. దానికి వివరణగా మరి తుని నియోజకవర్గంలో అవినీతి రహితంగా, అవినీతికి విరుద్ధంగా 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు యనమల రామకృష్ణుడి గారు, వారి తనయురాలిగా దివ్య గారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన జరుగుతుంది. దానికి అందరూ కూడా తుని ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇందులో భాగంగా నిన్న ఎన్టీవీలో తునిలో బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారికి వచ్చాయి. బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారే దక్కించుకున్నారు. తెలుగుదేశం వారు దక్కించుకుని నెల నెల ఎమ్మెల్యే గారికి మామూలు ఇస్తున్నారనేసి అసత్యాలు చూపించడం జరిగింది. మరి దీనికి తునిలో 20 షాపులు వస్తే లోకల్గా ఉన్న వారికి 9 షాపులు మాత్రమే వచ్చాయి. ఉన్న 11 షాపులు కూడా ఏలూరు వారికి, కాకినాడ వారికి, అమలాపురం వారికి, రాజమండ్రి వారికి, అలాగే తునిలో వైఎస్ఆర్ నాయకులు కూడా షాపులు టెండర్లో రావడం జరిగింది. మరి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా మచ్చలేనటువంటి నాయకుల మీద, మచ్చలేనటువంటి పార్టీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో మామూలు ఇస్తున్నారని మీరు అంటున్నారు. మీరు ఏ ఛానల్ ద్వారా అయితే మీరు ఇచ్చారో ఆ ఛానల్ వారు వచ్చి మీరు ప్రతి షాపు టెండర్లో ఎవరైతే దక్కించుకున్నారో వారిని అడగండి, నిజాలు తెలుసుకోండి. అంతే తప్ప అబద్ధాలు చెప్పి మీ స్థాయి దిగజార్చుకోకూడదని కూడా మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాదు, మరి బెండపూడి దగ్గర 300 ఎకరాలు ఎయిర్పోర్ట్ వచ్చింది, దాన్ని ఎరచూపి కన్వర్షన్ 300 ఎకరాలు చేశారు. ఒక్కో ఎకరం దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకున్నారని ఒక ఆరోపణ చెప్పారు. ఆరోపణ చూసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్ అని ప్రకటించిన మరుక్షణం పరిశీలిస్తున్నాము ఎయిర్పోర్ట్ స్థలాన్ని అన్నదప్పుడు బెండపూడిలో ఉన్నటువంటి రైతులు, భూముల తాలూకు రైతులందరూ కూడా అన్ని పార్టీల వారు యనమల రామకృష్ణుడి గారిని ఆ రోజు వచ్చి కలిస్తే రామకృష్ణుడి గారి కలెక్టర్ గారితో, సీఎం గారితో నేను మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, మీ భూములు పోతాయన్న భయం వద్దు, మీ భూములు కోల్పోతారన్న భయం వద్దనేసి ఆ రోజు సుమారు కేటగుంట పార్టీ కార్యాలయానికి 200 మంది రైతులు రావడం జరిగింది. మీడియా ఛానల్స్ అన్నింటిలోనే ఈ న్యూస్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా తుని నియోజకవర్గం కూటమి నాయకులందరి తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిజం అన్నా, జర్నలిస్టులన్నా నియోజకవర్గ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మా అధినాయకుల దగ్గర నుంచి కింద స్థాయి క్యాడర్ వరకు కూడా వారిని గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి పార్టీలు. మొన్న ఎన్టీవీ వారు ఒక కథనం ప్రచురించడం జరిగింది. ఆ కథనం ప్రచురించడంలో ఆయన అవాస్తవాలన్నీ వాస్తవాలన్నిటిగా వీక్షకులందరికీ ఈ ఛానల్స్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఎన్టీవీ వారు అలాంటి అవాస్తవాలని మీ ఛానల్ ద్వారా బయటకు పంపితే మీ ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షకులు కానీ తుని నియోజకవర్గం సంబంధించినటువంటి కూటమి నాయకులు కానీ క్షమించరనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుచేతంటే మీరు ట్రావెల్ గురించి మీ కథనంలో చెప్పడం జరిగింది. ఎలాంటి లైసెన్సులు లేకుండా ట్రావెల్, ఇసుక, మట్టి తోలుతున్నారు అని మీరు చేసినటువంటి ఆరోపణలో అదొకటి. తుని నియోజకవర్గంలో కూటమి నాయకుడైనటువంటి యనమల రామకృష్ణుడు గారు అధికారం వచ్చినటువంటి 10 రోజుల్లోనే పార్టీ క్యాడర్ అందరినీ కూర్చోబెట్టి ఆయన ఒకటే చెప్పడం జరిగింది.
మీరు ఏ వ్యాపారం చేసుకోండి, లీగల్గా చేసుకోండి. అలాగే లైసెన్సులు తీసుకోండి. లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా ఏ వ్యాపారం చేసినా కూటమి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరిని కూడా నేను క్షమించను. అలాగే నాయకులను కూడా నేను క్షమించేది లేదు అని నిర్మోహమాటంగా వారందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. మరి మీరు ఈ రోజున మా కూటమి నాయకుల మీద, తుని నియోజకవర్గం నాయకత్వం మీద, అధినాయకత్వం మీద మీరు ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా, మనస్సులు బాధపడే విధంగా మీరు అవాస్తవాలని చెప్పడం జరిగింది. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని మీరు చెప్పారు. మీరు ఏమన్నా రుజువుపరుచుకున్నారా దానికి? మీరు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేశారా? లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా పరిశీలించారా? పత్రాలు కానీ ఏమన్నానే? అంటే ఏమీ లేకుండా మీరు మీకు నచ్చినట్టు ప్రత్యర్థుల పార్టీలు మీకు ఏదో ప్యాకేజీ ఇస్తే వారు ఎలా చెప్పమంటే అలాగా చెప్పడం మీ విధానంగా నాకు కనిపిస్తుంది ఈ రోజున. నెక్స్ట్ మీరు ఇంకొక ఆరోపణ చేశారు. కోడి పందాల కోసం వీటిల్లో ఏవో తుని నియోజకవర్గ కూటమి అధినాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని ఇవి. సార్, ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలీదో, నేను ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున అందరం చూడడం జరిగింది. ఎన్టీవీ వారి యొక్క అవాస, వారి యొక్క ప్రచారాలు, వారి యొక్క రేటింగ్ పెరగడం కోసం, అయితే వాళ్ళ యొక్క యూఎస్ సంఖ్య పెరగడం కోసం వాస్తవంతమైనటువంటి న్యూస్ని ప్రచారించడం జరిగింది. ఏ ఒక్క విషయం ఏదైనా వాళ్ళు చేసిన ఆరోపణలో ఏ ఒక్కటైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర అయినా తగినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, లేనటువంటి ఆరోపణలు చేసేదో చాలా బాధాకరం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి కుమార్తెలు బియ్యం గారిని ప్రజలు అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించుకున్నారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలు నచ్చితే మన నెత్తినే పెట్టుకుంటారు, ప్రజలు కోపగిస్తే మన కాలుతో తొక్కుతారు. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన అందరూ పరిపాలన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మా కార్యకర్తలను ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేక పనులు ఎప్పుడు ప్రోత్సహించరు. మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి, మీరు మైనింగ్ చేసుకుంటారో లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీరు లైన్ పెట్టుకుంటారో అంటే చట్ట పద్ధతులు కానీ మీరు వ్యాపారం చేసుకోవాలి తప్పించి కనీసం రైస్ మిల్లు అడుగుకున్నా లేకపోతే ఒక రేషన్ షాప్ బియ్యాన్ని కూడా సరే నేను క్షమించను. ఎటువంటి మనకు నాయకులు అవ్వచ్చు లేకపోతే సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా చట్టబద్ధ వ్యాపారం కింద ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే లోపలందరూ ముందు నడుపుతారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మన పుణ్యవర్గంలో నీతివంతమైన పరిపాలన, పారదర్శకత పరిపాలన సాగుతుంది. ఎటువంటి ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ఏ రేటు దొరికింది, అలాగే గ్రావెల్ ఏ రేటు దొరికింది, కంకర ఏ రేటు దొరికింది, అలాగే నిర్మాణ రంగం కూడా ఈవేళ అప్పుడు మన తక్కువ రేటు దొరుకుతున్నాయి. నిర్మాణ రంగం కూడా వ్యాపారాలు బాగున్నాయి. సిమెంట్ కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు ఉపాధి జరుగుతూ ఎంతో ముందుకు వెళ్తుంది ఈ నియోజకవర్గం. కేవలం వాళ్ళ యొక్క ప్రతిపక్షం తాలూకు వాళ్ళ యొక్క ఆశలకు లొంగి మరి ఈ వార్తను ప్రసారించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి మన